మీ ఐక్యరాజ్య సభలు? నిన్న వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది కదా ఆ శ్రీదేవి, గీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే వరకు వదిలిపెట్టనని. దాని గురించి ఆలోచిస్తున్నావురా? పక్కింట్లో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో పట్టించుకోవడం మానేస్తున్నాము. ఏమైంది? అమ్మ చాలా దిగులుగా ఉంది, సరిగా తినడం కూడా లేదు. గమనించారా? ఈ సమయంలో మనం అమ్మకి తోడుగా ఉండాలి, ధైర్యం చెప్పాలి. అప్పుడే తను సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉంటే ఆకలేస్తుంది. పదండి, ఏదో ఒకటి చేసి అమ్మ తినేలా చేద్దాం. రండి. పద. జయ, తింటావా లేదా? వద్దని చెప్తున్నాను కదా. బా నానా, వద్దంటే వదిలేయి. నాకు ఇవ్వు, నేను తింటాను, నాకు ఆకలిస్తుంది. అమ్మా, అమృతం నువ్వే చేసావు కదా, ఒక్క ముద్ద తిను. వద్దురా. అమ్మా, నాకోసం ఒక్క ముద్ద తినమ్మా. తింటావా లేదా? నా ముద్ద. నువ్వు తినిపిస్తే నేను తినిపించలేనా? ఇవ్వరా అమ్మా, ఇదిగో నా ముద్ద. రే, నా వల్ల కాదురా. కొంచెం తినిపించడం కూడా రాదు. మీ చేత్తో ఒక్కొక్క ముద్ద తింటే నా చేత్తో 2 ముద్దలు తింటుంది. ఎందుకంటే నేనంటే ఎక్కువ ఇష్టం. తినిపించు కదమ్మా. ఇంకొక ముద్ద తినాలి. తినాలమ్మా, తిను. ఇక తినిపించాలి ఇక్కడి. నేను కూడా అత్తమ్మకి కూతురు లెక్క. నేను తినిపిస్తే అత్తమ్మ 3 ముద్దలు తింటది. ఇదిగో అత్తమ్మా. అత్తమ్మా, తినత్తమ్మా. అబ్బో. అత్తమ్మ ఇంకో ముద్ద. వద్దమ్మా. అత్తమ్మా, నువ్వు గానిప్పుడు తినకపోతే వీళ్ళందరి ముందు నేను షేమ్ అయిపోతా. నేను నీ కూతురు గానట్టే లెక్క. అయ్యో, తినండి. ఏమోయ్, నా ముద్ద తినవా? ఇంకో ముద్ద. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా? ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా? పూర్వశిలా ఇటు రావేమయారి. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా? పూర్వశిలా ఇటు రావేమయారి. ఎవడ్రాదే? అమ్మగారు మీరా? అమ్మగారు, ఒక పక్క ఏం జరుగుతుందో అర్థం కాక నాకు పిచ్చెక్కుతుంటే మీకు చెమ్మ చక్కలు మల్లె మగ్గలు కావాల్సి వచ్చాయా? అంటే టెన్షన్ పడేటప్పుడు మ్యూజిక్ వింటే కొంచెం రిలాక్స్ అవుతావని నీకోసం పెట్టాను. ఈ తెలివితేటల్ని ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం మీద పెట్టండి. అది తేలే వరకు ఈ ఇంట్లో టీవీ పెట్టడానికి వీల్లేదు. మా ఇంట్లో ఒకరున్నారు, పెళ్ళమంటే భయమన్నారు. దండనెక్క 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 దండ. అబ్బా, ఎందుకలా అరుస్తారు? నేనేమో 4 మైళ్ళ దూరంలో ఉన్నానా? పక్కనగా ఉన్నాను. నీకు బాగా పెరిగిపోయిందిరా. నీ మీద కాన్సంట్రేషన్ చేయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు నేను కొంచెం కాన్సంట్రేషన్ చేస్తేనే మీ చేతిలో రిమోట్ ఎగిరిపోయింది. అంటే ఎస్, మీరు అనుకున్నది నిజమే. అంటే నువ్వు కావాలని ఇరికిచ్చావున్నమాట. శాంపిల్ చూపించా. నీ పని అయిపోయిందిరా. పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్. చూస్తాను రా, అది కూడా చూస్తాను. అంతకుమించి మీరేం చేయలేరు కానీ పని చూసుకోండి. ఒరే విత్తనం, ఒక నిమిషం. రే చిన్నడా, రాత్రంతా కనబడలేదు, ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ కి పెద్ద యాక్సిడెంట్ అయిందిరా. రాత్రంతా మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది? ఛార్జింగ్ అయిపోయిందిరా. ఇంట్లో పెద్దవాళ్ళకి ఒక మాట చెప్పాలి కదా. ఒరే, వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడురా. నేను నా గురించి మాట్లాడుతున్నా. ఏదో అలా అయిపోయింది లేరా. ఈసారి క్షమించు. ఇప్పటి నుంచి నీకు కాల్ చేసి చెప్తాను. ఇంటికి పెద్దోడిని, చిన్నోడివి, ఒక మాట చెప్పాలని బాధ్యత అక్కర్లా. నేను అలిగాను రా, హట్ అయ్యాను, తప్పుకో. రే 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 పెద్దోడా, రే. ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు కానీ వీడికి కావాల్సింది వీడికి ఇచ్చేయాలి. రే పెద్దోడా, రే. ఏంటో అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఈ ఇంటికి యజమాని నేనా వాడా? తోదినమ్మ జీవితం.
రేయ్ అన్నింటికి ఇలా కోపాలు తెచ్చుకుంటే కష్టం రా బాబు. మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? ఎలా ఉండడం అంటే అదే ఎలా ఉండాలి? ఎవరి మీదరా నీ కోపం? నాన్న మీద, అమ్మ మీద, పోనీ నా మీద? ఎవరి మీద కోపం చూపిస్తే ఎవడు ఊరుకుంటాడు? మరి ఇంకేంట్రా? నిన్న ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? ఎవరింట్లో ఏం జరిగింది? అమ్మగారు పల్లవిని అనకూడని మాటలు అన్నారు. అనకూడను అంటే ఏమన్నారు? పల్లవి వాళ్ళ వంశజాతకం మన ఇంట్లో ఉందంట. ఆ, అయితే ఆ వంశజాతకంలో ఈ సంవత్సరంలో వాళ్ళ ఇంట్లో పిల్లలు పుడతారని రాసిందంట. అయితే అయితే ఏంటి అంటావేంటి? పల్లవికే కడుపు వచ్చింది అన్నట్టు మాట్లాడలేదు. పాపం పల్లవి ఎంత బాధపడిందో తెలుసా? తిరిగి ఒక మాట కూడా అనలేదు. షిట్, అందరికీ కోపాలు. అమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? పల్లవి విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీకిప్పుడు నేనేం చెప్పినా అర్థం కాదు, కానీ నేనేం చేసినా నీ మంచిగా చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకో. నా మంచి ఒక అమ్మాయి డిగ్నిటీని క్వశ్చన్ చేస్తుందంటే ఆ మంచి నాకు అవసరం లేదమ్మా. రే, ఇంత జరిగినా వాళ్ళంతా అంత కామ్గా ఉన్నారంటే ఏదో జరుగుతుందని ఎవ్వరికైనా అర్థమవుతుందిరా. కానీ నీ బుర్రకెందుకు ఎక్కట్లేదు? నాకెక్కదమ్మా. ఎక్కించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. పల్లవి ఏంటో నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయిని అనుమానిస్తే నీ కన్న కొడుకుని కూడా అనుమానించినట్టే. గుర్తుపెట్టుకో, అసలు నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది చెప్పు తను ప్రెగ్నెంట్ అని? ఇదిగోరా, ఇదే ప్రూఫ్. చూడరా, చూడు చూడు. అమ్మా, నాన్న చెప్పే జాతకాన్ని నమ్మడం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు? ఒకసారి జరిగిన అర్థం కాలేదా? రే వరుణ్, నన్నేమైనాను, నా జాతకాన్ని మాత్రం ఏమీ అనుకో. ఆ రోజు మలింగా డేట్ తప్పు చెప్పడం వల్ల అలాంటి పొరపాటు జరిగింది. కావాలంటే ఇప్పుడే నిరూపిస్తాను, చూడండి. పెద్దోడనా? ఈ నెంబర్ పల్లవదయ్యుంటుందా? హలో హలో చిన్నడా, నేను విత్తనమని. పల్లవి మధ్య నీతో మాట్లాడలేదు, కలవడం లేదని బాధపడుతున్నావు కదా. ఇప్పుడే పల్లవి వాళ్ళ అమ్మగారిని తీసుకుని డాక్టర్ కర్పూరం గారు హాస్పిటల్కి వచ్చింది. హలో హలో చిన్నడా, అబ్బా చిన్నడా, ఈవిడొకడు మాట్లాడు. ఛే, ఇంత పొద్దున్నే పల్లవిని జయ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళినట్టు? ఇప్పుడే వెళ్ళి చూడాలి.